అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుంచి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ యొక్క సింహరాశి అధిపతి రవి అయినప్పటికీ కూడా, గ్రహాలకు అధిపతి రవి అయినప్పటికీ కూడా వీళ్ళకి సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 2, అవమానం 2గా పరిగణించబడుతోంది. ఈ యొక్క సింహరాశిలో రాహు అనుకూలత తక్కువగా ఉంది, శని అనుకూలత తక్కువగా ఉంది. అట్లాగే గురు బలం 10వ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ కూడా, గురు బలం ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల ఈ విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు 10వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా చదువుకునే పిల్లలు జ్ఞాపక శక్తి తగ్గడము, ఇదివరకు అనుకున్నంత రీతిలో ఉండకుండా కొంచెం చదువు విషయంలో నెగ్లిజెన్సీ చేయడం పిల్లలు అది జరుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించి చక్కగా చదువు పరంగా ఎవరైతే జాగ్రత్త వహిస్తారో వాళ్ళు మనం ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత అది వస్తుంది. అట్లాగే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ముందు అడుగు వేయలేకపోతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల అనుకున్న ఉద్యోగాలు రాకపోవటము, ఇంకా సమస్యలు. ఎందుకంటే ఉద్యోగస్తులపై ఒత్తిడి పట్టము, ఉన్న ఉద్యోగులపై. ఎందువల్లంటే ప్రమోషన్స్ రాకపోవటము, వీళ్ళకి ప్రమోషన్స్ ఎదురు చూడటం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల ఈ ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగ సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే వివాహపరంగా చూసుకున్నప్పటికీ కూడా వివాహ అనుకూలత తక్కువగా ఉంది. వాళ్ళు ఎక్కువ ఒక 30%, ఒక 40% వారికి మాత్రమే ఈ రాశిలో ఉండే వివాహాలు అవుతుంటాయి. మిగతా వాళ్ళకి కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది. అందువల్ల అంటే నా గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల మంచి సంబంధాలు రాలేకపోవడం, ఒకవేళ వచ్చిన సంబంధాలైనా జాగ్రత్తగా చూసి నిర్ణయం చేసుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేవారు. అలాగే సంతానపరంగా చూసుకున్నప్పుడైతే సంతానం కూడా చాలా తక్కువ పర్సంటేజే ఉంటుంది. ఎందువల్ల అంటే ఒక 40% వరకు సంతానకారకుడైన కుజుడు అనుకూలంగా లేడు. వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల సంతానం కూడా నిరాశాజనకంగానే ఉంటుంది. అనుకున్న సంతానం పుట్టకపోవడం, ఇబ్బంది పడటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మంచి వార్తలు వినలేకపోవడం అది ఎక్కువగా ఉంటాయి. ఒక 40% వరకు సంతాన యోగం ఉంది, మిగతా 60% ప్రతికూల యోగాలే ఉన్నాయి. అందువల్ల సంతాన విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. వ్యాపార పరంగా చూసుకున్న వ్యాపార రంగంలో వీళ్ళు ప్రతికూలతలు ఉండడం వల్ల వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్త వహించాలి, లేదంటే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురు చూడవలసి వస్తుంటుంది. అట్లాగే వ్యాపారస్తులు బాగా చేసే వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటూ ఉంటాయి. ఎందువల్ల అంటే పైనుంచి అధికారుల ఒత్తిడి వల్ల ఈ యొక్క వ్యాపారం సరిగ్గా చేయలేకపోవటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి వ్యాపారస్తులు వ్యాపార పరంగా. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ పంటలు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. గ్రహానుకూలత లేకపోవడం వల్ల వ్యవసాయం భూమిలో కూడా ఒక పంట అనుకూలంగా ఉంది, రెండవ పంట ప్రతికూలంగా ఉంది. మొట్టమొదటి పంట బాగా పండుతుంది, రెండవ పంట మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. అందువల్ల పంటల పరంగా చూసుకున్న క్రయ విక్రయాలు కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త వహించాలి ఈ వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం కావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాయిదాలు ఎక్కువ పడుతుంటాయి ఈ రాశిలో ఉండే వారికి. ఒక 20% మాత్రమే కోర్టు అనుకూలతలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉండేవారు కూడా చాతుర్యత ప్రదర్శించినప్పటికీ కూడా గెలవలేకపోవడం ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే గ్రహానుకూలత లేదు. గ్రహానుకూలత లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఓడిపోవాల్సి వస్తుంది. ఇది కొంచెం గట్టి ప్రయత్నాలు చేయాలి. చేసినట్లయితే ప్రజలను మన్ననలు పొంది కొంచెం గెలిచే అవకాశాలైనా ప్రయత్నం చేస్తే మాత్రం అవుతుంది, లేదంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే సినీ రంగంలో చూసుకున్న సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అనుకున్న రోజుకి రిలీజ్ చేయలేకపోవడం, అట్లాగే అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల సినీ పరిశ్రమ, సినీ రంగం కూడా ప్రతికూలంగానే ఉంది, అనుకూలత తక్కువగానే ఉంది. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఎందువల్ల అంటే మనకి ఈ 7వ స్థానంలో శని సంచారం వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి రవి, శని 7వ సంచారం, అందువల్ల 7వ దృష్టితో చూడటం వల్ల ఖచ్చితంగా తండ్రి కొడుకులిద్దరికీ బంధ వైరం. దానివల్ల ఏమవుతుంది, ఆ తండ్రి ఎప్పుడైనా సరే కొడుకు
గురించి ఆలోచించడు, అలాగే కొడుకు తండ్రి గురించి ఆలోచించడు. వీళ్ళిద్దరూ వైరం అవడం వల్ల ఏమిటంటే శని రవిలిద్దరూ బద్ధశత్రువులు అవడం వల్ల ఖచ్చితంగా వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే మొత్తం మీద స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఆచితూచి అడుగు వేయాలి, లేదంటే స్టాక్ మార్కెట్లో షేర్లు లాస్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. జాగ్రత్త వహించడం చాలా మంచిది. మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశివారు ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయి అనుకూలతలు కంటే. ఒక 20% మాత్రమే అనుకూలతలు ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే 80% ప్రతికూలతలే ఉన్నాయి. అందువల్ల జాగ్రత్త వహించి కొన్ని పరిహారాలు చక్కగా చేసుకున్నట్లయితే ఖచ్చితమైన అనుకూలతలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ముందుగా శని రాహువులు వాళ్ళిద్దరికి కూడా విశేషంగా పూజలు చేయించుకోవటము ఎప్పుడైతే చేసుకుంటారో, అట్లాగే రవి అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి రవికి కూడా జపం చేయించుకోవటము. ఈ శని రాహువులకి శనికి నువ్వుల దానము, రాహుకి మినుముల దానము ఇవ్వడం ద్వారా అనుకూల పరిస్థితులు వచ్చి ఈ రాశి వారు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పవచ్చు. సింహరాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.